పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? గొప్ప త్యాగం. శివనందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయ్ మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొన్నాను, నేను తినేస్తాను అన్నాడు. శివనందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చేసి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివనందుడు ఇంటికి వెళ్ళి నగలు తన భార్యకి ఇచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అన్న విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివనందుడు తన తండ్రి కంటే ముందుగానే పరుగు నా రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులు నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివనందుడు వచ్చి, కుమారుని వదిలే, తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుండగా దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివనందుడిని తండ్రిని, నన్ను తిను, వాళ్ళని వదిలే అన్నాడు. అంతలో ఒక ముత్తైదువ వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవితాంతం సుఖంగా ఉండలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే తన నవజ్వాని వచ్చి, ఈ అనార్థాలకి మూలం నేను, నాకు నక్కలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాబంధాలను చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయాడు. నేనొక గంధర్వుణ్ణి, శాపం వల్ల రాక్షసుడిగా మారాను. మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు నగలు సిరి సంపదలను ఇస్తున్నాను, తీసుకోండి అని వరకు కానుకలు ఇచ్చి అదృశ్యమైపోయాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి